చూస్తానికి కూడా చాలా బాగుంది. ఫస్ట్ టెంప్టింగ్ ఉంది. దీనికి వచ్చేసేమో చాక్లెట్ టాపింగ్ వస్తుంది, దీనికి వచ్చేసేమో వైట్ చాక్లెట్ టాపింగ్ వస్తుంది. సో గాయస్ ఇదైతే మన బిస్కాఫ్ అనమాట వేఫిల్. సో మనకి ఇక్కడ బిస్కా కాబట్టి బిస్కాఫ్ ది ఈ పౌడర్ ఉంటుంది కదా బిస్కెట్ ది, సో అవైతే పైన టాప్ చేసి అయితే ఇస్తారు. టెంప్టేషన్ ఉందన్నమాట. మీకు కెమెరాలో అంత కలర్గా అయితే ఉపయోగదు, బయట నుంచి చూస్తే బాబా చాలా బాగుంది. హలో గాయస్, తింటా మాంచాలకి స్వాగతం. ఈరోజు చాలా మంది ఏమంటారు అంటే, అన్న మీరు ఎప్పుడు బిర్యానీస్ మండీస్ కూడా తీస్తున్నాం. ఇప్పుడు మండీస్ అవన్నీ చూపిస్తారు, మిక్చర్ బండ్లు అవన్నీ, చికెన్ 65 అన్నీ చూపిస్తారు. కాకపోతే యూత్కి అంటే కొంచెం కాలేజ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి చాలా మందికి చాక్లెట్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి. సో డెత్ బై చాక్లెట్ అంటే చాలా మందికి ఇష్టమైనవి ఉంటాయి. సో మీరు చాక్లెట్ సంబంధించిన సిరీస్, ఐస్ క్రీమ్ సంబంధించిన సిరీస్ తీయండి అన్న అని చెప్పారు. సో ఇదైతే మనం ఫస్ట్ అయితే మన బిఎన్ రెడ్డి దగ్గరలో జెడ్పీ రోడ్ ఉంటుంది. బిఎన్ రెడ్డి దగ్గర జెడ్పీ రోడ్ టీకేఆర్ కాలేజ్కి అయితే చాలా దగ్గర. టీకేఆర్ స్టూడెంట్స్ అందరికి ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే స్టార్ట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది, చాలా మందికి తెలియదు. సమ్మర్ లో స్టార్ట్ చేశారు. కాకపోతే అదే సినిమా ఉంటుంది కదా, సమ్మర్ లో రెయినీ సీజన్ లో తినేవాడే రొమాంటిక్ ఫీల్ అని చెప్పి. సో టీకేఆర్ కాలేజ్ వాళ్ళకైతే పండగ అని చెప్పుకోవచ్చు. లోపల అంబియన్స్ కూడా అదిరిపోయింది. ఇది వచ్చేసరికి డార్క్ స్టోన్ అనమాట. ఐస్ క్రీమ్ మ్యాప్ లో కొట్టేస్తే వచ్చేస్తుంది. మేము ఇట్లా మాలో రోడ్డు మీద పోతుంటే ఇంత మంచిగా ప్రీమియంగా చాలా బాగుంది చూస్తానికి. సో అందుకని మాకు కూడా తేబుద్ది అయింది. సో లోపలికి వెళ్ళి ప్రైస్ ఎంత, వీళ్ళ అంబియన్స్ మొత్తం అన్ని క్లియర్ గా A to Z ఫస్ట్ కా నుంచి ఎండ్ వరకు చూపిస్తా. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అడ్రస్ గురించి క్లియర్ గా చెప్పాలంటే, సో ఇదైతే జెడ్పీ రోడ్డు. సో ఇటు సైడ్ నుంచి టీకేఆర్ కాలేజ్ సంద అయితే ఉంటుంది అనమాట, కమాను. సో ఇక్కడ నుంచి వస్తే మీకు ఇట్లా కనిపించేస్తుంది డార్క్ స్టోన్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ లో చాలా గ్రాండ్ ఏరియా మంచిగా అయితే అవుపిస్తుంది అనమాట. డార్క్ స్టోన్ ఐస్ క్రీమ్స్ అని చెప్పి స్టార్టింగ్ 79 అవన్నీ అయితే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ప్రైస్ అవన్నీ అయితే డీటెయిల్ చెప్తా. లోపలికి వెళ్దాం. పర్లేదు, మంచిగా ఉంది అంబియన్స్. సో పర్లేదు, నీట్గా చాలా బాగుంది. సో గాయస్ ఫస్ట్ అయితే లోపలికి రాగానే ఇక్కడ పైన అయితే చూసుకోవచ్చు, మీకు కావాల్సిన అన్ని లిస్టింగ్ అయితే ఉంటాయి. సో మీకు ఇక్కడ చూసుకొని మీ ఇష్టాన్ని బట్టి, మీ క్రేవింగ్స్ని బట్టి మీకు ఇష్టం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో వీళ్ళ అంబియన్స్ కూడా చాలా నీట్గా డీటెయిలింగ్ తోటి చూసుకోవచ్చు. అన్ని రకాల ఐస్ క్రీమ్స్ అన్నీ వీళ్ళ బ్రాండింగ్ తోటి, డార్క్ స్టోన్ తోటి అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి స్టోన్ క్రస్ట్ అనమాట. చాలా మంది తెలిసిందే, కట్టకట్ట కొట్టేస్తాడు. చాలా నీట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి. మీరు ఎక్కడ చూసినా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో మనం కూడా మెనూ మొత్తం ఒక లుక్ వేసి చూద్దాం ఏం తీసుకోవాలనేది. స్టూడెంట్స్కి అయితే చాలా బెస్ట్. మంచిగా మీకు ఇట్లాంటి ఒక ఐస్ క్రీమ్ షాప్ అనేది, పార్లర్ అనేది, సో మన బిఎన్ రెడ్డి కానీ టీకేఆర్ కాలేజ్ అని దగ్గర చుట్టుపక్కల ఎక్కడ లేదు. క్రీమ్ స్టైన్ వదిలేయండి, మామూలు ఇంత క్లాసిక్గా ఎక్కడైతే నాకైతే ఎక్కడ కనపడలేదు. సో మీకు కనుక కనపడినా కింద కామెంట్ చేయండి. మాకు మాత్రం అంబియన్స్ పిచ్చ నచ్చేసింది. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు, కపుల్స్కి అయితే ఇంకా బెస్ట్. చాలా నీట్గా ఉన్నాయి. ప్రైజెస్ అయితే చూద్దాం ఒకసారి. ప్రైజెస్ కాస్ట్ గురించి చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, పర్లేదు. మన నార్మల్ ఇక ఐస్ క్రీమ్ పార్లర్స్లో ఏ కాస్ట్ అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. సో కాకపోతే మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. క్లాసిక్ అని చెప్పి, థిక్ షేక్ అని చెప్పి, వీళ్ళ సిగ్నేచర్, సమ్మర్ సిగ్నేచర్ అని చెప్పి, కేక్ అండ్ నట్ క్రియేషన్స్ అని చెప్పి చాలా వెల్ మెయింటైన్ ఉన్నాయి మెనూ కూడా. వీళ్ళ దగ్గర నార్మల్గా ఒక స్కూప్ వచ్చేసరికి స్మాల్ 69 రూపీస్ అంట, లార్జ్ అయితే 99 రూపీస్. ఫ్లేవర్స్ కూడా చాలానే ఉన్నాయి చూసుకోవచ్చు. మనమైతే ఏమేమి ఆర్డర్ చేసినామంటే, స్టోన్లో అయితే స్టోన్ కుల్ఫీ రాయల్ అయితే ఆర్డర్ చేసినాము. ప్లస్ మనము థిక్ షేక్లో వచ్చేసి మనకి చాక్లెట్ ట్రఫిల్, ప్లస్ మనము ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటే చూద్దాము. ఫస్ట్ అయితే ఈ రెండు అయితే ఆర్డర్ చేసినాము. సో టేస్ట్ చేద్దాం. వేఫిల్ అనేమో రెడ్ వెల్వెట్ ఉంది వెరైటీగా, సో అందుకని చెప్పి అయితే వేఫిల్లో రెడ్ వెల్వెట్ తీసుకున్నాం. సో చూద్దాం ఒకసారి స్టోన్ మేకింగ్ బయట నుంచి చూడొచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. మనమైతే ఆర్డర్ ఇచ్చినాం కదా. సో ఐస్ క్రీమ్ అయితే తీస్తుండే, ఫస్ట్ తీసి జనాలు అందరికీ తెలిసిందే. సో దీంట్లో పెట్టి అయితే కొట్టేస్తాడు ఐస్లో. దీన్నే స్టోన్ అంటారు. ఇక్కడ కింద స్టోన్ అయితే ఉంటుంది అన్నమాట, దాని మీద కొడతాడు కాబట్టి ప్రెస్ చేసి. సో ఆ నేమ్ అయితే వచ్చింది జనరల్గా. ఇది చాలా పాపులర్. మనదైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు, ఆల్రెడీ స్టార్ట్ చేసిండు కొట్టడం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. చాక్లెట్ లవర్స్కి అయితే చూస్తున్నప్పుడు, ఐస్ క్రీమ్ లవర్స్కి అయితే చూస్తున్నప్పుడు నోరు ఊడుతుంది. అది చూడడానికి కూడా మస్తు టెంప్టేషన్ ఉందన్నమాట. మీకు కెమెరాలో అంత కలర్గా అయితే ఉపయోగదు, బయట నుంచి చూస్తే బాబా చాలా బాగుంది. సో దాని మీద ఇంకేదో పుడ్డింగ్ అయితే పెట్టి దాంతోపాటు అయితే స్మాష్ చేస్తుండు. అయితే అయిపోయింది మొత్తం స్మాష్ చేయడం. సో ఇంకా దాంట్లో పెట్టి అయితే ఇస్తాడు ఆ చిన్న బౌల్లో, సేమ్ క్రీమ్ స్టోన్ లాగానే.
సో ఆ బిస్కెట్ కూడా తినేసేయచ్చు మంచిగా, బాగుంటుంది అసలు. ఐస్ క్రీమ్ తినుకుంటూ తింటే భలే ఉంటుంది. అంతే, కథం అయిపోయింది. మన టేబుల్కి వెళ్ళైతే కుమ్మేద్దాం, ఇంకా టేస్ట్ చేద్దాం. దీని కాస్ట్ అయితే ఎంతన్నా 189 రూపీస్ అంట. 189. స్టోన్ రాయలే దీని పేరు. స్టోన్ రాయల్ స్టోన్ కుల్ఫీ. సో చూడడానికి కలర్ఫుల్ గా బాగుంది. సో మనకి ప్రైస్ పక్కా పెడితే టేస్ట్ కావాలి మనకి. ఆహా, రాయల్ ఉంది, స్వీట్ తిన్నట్టుంది ఏందన్నా. కోవా స్వీట్ తిన్నట్టుంది. రాయల్ ఉంది ఐస్ క్రీమ్. సో ఇందాక మనం ఒకటి వైట్ లేయర్ పైన వేసి స్మాష్ చేసి అని చెప్పినాం కదా. సో అది వచ్చేసరికి మనకి కోవా అనుకుంటున్నా, కోవా తింటున్నట్టు సంథింగ్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇది చూస్తానికైతే కొంచెం ఐస్ క్రీమ్ స్వీట్ అన్ని మిక్స్ కలిపి కొట్టినట్టు భలే ఉంది టేస్ట్. క్రీమ్ స్టోన్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సంబంధం కూడా లేదు, సంబంధం లేదు అసలు. ఇది చాలా బాగుంది. మనకి కొంచెం కోవా ఐస్ క్రీమ్ లాగా ఆ టైప్లో క్లియర్గా మీకు నోటీస్ చేస్తారు మీరు. ఐస్ క్రీమ్ అంటే హేట్ చేసే వాళ్ళు ఇది తినిపిస్తే అస్సలు వదిలిపోతుంది. చూసుకోవచ్చు మన టెక్స్చర్ కూడా ఎట్లుందంటే, ఇది టెక్స్చర్ కూడా చూస్తానికి చూడండి, ఇది కొంచెం క్రీమ్ లాగా క్రీమ్ తీసుకున్నట్టు ఉంది. అంటే కొంచెం ఐస్ లో ఉన్న క్రీమ్ తీసేటట్టు అట్లుంది, స్మూత్ ఉంది. కొంతమందికి అదిరిపోయింది. ఒకటి చెప్పిన స్టోన్ ఐస్ క్రీమ్ మామూలుగా కొన్ని గట్టిగా ఉంటాయి అనమాట, అంటే స్పూన్ కూడా ఇట్లా లోపల పోదు, అంత గట్టిగా ఉంటుంది. ఇది అట్లా కాదు, చూస్తానికి గట్టిగా ఉంది, తింటుంటే మాత్రం అదిరిపోయింది. మస్ట్ నిన్న దాంట్లో స్టోన్ ఐస్ క్రీమ్స్ లో ఇది నా ఫేవరెట్. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు టేస్ట్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇక మాటలు ఆలోచిస్తున్నాం అసలు ఏం చెప్పాలా అని, అట్లా ఉంది. అసలు టేస్ట్ టోటల్ డిఫరెంట్ ఉంది. ఐస్ క్రీమ్ లెక్కన లేదు, చాలా బాగుంది. ఏదో నట్స్ ఓవర్ బీట్ చేసి అట్లా కూడా కాదు, సింపుల్ గా నీట్ గా రాయల్ ఆ పేరులో ఉన్నట్టు రాయల్. లోపల చిన్న చిన్న నట్స్ వస్తున్నాయి. మరి ఐస్ క్రీమ్ వాళ్ళు లోపల ఐస్ క్రీమ్ లోనే ఉన్నట్టుంది. హెవీ నట్స్ అయితే వేయలేదు, కానీ లోపల తగులుతున్నాయి క్లియర్ నట్స్. బయటకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చూడండి ఇగో చూడండి గైస్, లోపల చిన్న చిన్న నట్స్ లాగా అయితే ఉన్నాయి. ఇదైతే అల్టిమేట్ అసలు. మన జీడిపప్పు ఉన్నట్టు కుల్ఫీ ఫ్లేవర్ ఉంది, స్వీట్ ఫ్లేవర్ ఉంది, కొంచెం క్రీమ్ ఫ్లేవర్ ఉంది, బాగుంది. మళ్ళీ దీని మీద ఏదైనా టాపిక్స్ మీరు ఏదైనా తీసుకున్నారు, అందులో బాదం ఉన్నాయి ఇందాక చూపించిన కదా. సో ముందర టాపిక్స్ అనేది ఉంటాయి, ఏవైనా ఎక్స్ట్రా ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మీరు పైన టాపింగ్స్ ఏమైనా తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ లోపల నడుస్తున్నాయని చెప్పి పైన ఏదో ఉత్తిగా మనం అవి ట్రీట్ బేడీస్ ఇచ్చుకున్నాం టూటీ ఫ్రూటీలో. సో ఇదైతే మస్ట్ రికమెండ్, చాలా కొత్త అనిపించింది. నెక్స్ట్ ఐటమ్స్ కూడా ట్రై చేసి చూపిస్తాం మీకు ఎట్లా. మా అన్న అయితే ఆ పైన వచ్చిన చాక్లెట్ని అయితే దంచుతుండు. ఎవరు ఆనందం నేను తిందాం అనుకున్నా, నా దగ్గర నుంచి లేపేసింది అసలు. మన రెడ్ వెల్వెట్ అయితే చూసుకోవచ్చు. సారీ, ఇది చాక్లెట్ వేఫిల్, పైన అయితే చాక్లెట్ సిరప్ అయితే పోస్తారు. సో ఇది వచ్చేసి మన రెడ్ వెల్వెట్ది. సో రెడ్ వెల్వెట్ మీద అయితే మనకి వైట్ చాక్లెట్ అయితే వస్తుంది అనమాట. చూస్తానికి కూడా చాలా బాగుంది, ఫస్ట్ టెంప్టింగ్ ఉంది. దీనికి వచ్చేసేమో చాక్లెట్ టాపింగ్ వస్తుంది, దీనికి వచ్చేసేమో వైట్ చాక్లెట్ టాపింగ్ వస్తుంది. చూస్తానికి కూడా చాలా బాగుంది, ఫస్ట్ టెంప్టింగ్ ఉంది. దీనికి వచ్చేసేమో చాక్లెట్ టాపింగ్ వస్తుంది, దీనికి వచ్చేసేమో వైట్ చాక్లెట్ టాపింగ్ వస్తుంది. ఇదైతే మన బిస్కాఫ్ అనమాట వేఫిల్. మాకు చూస్తుంది మస్తు టెంప్టింగ్ ఉంది. సో వీళ్ళ కిచెన్ ఓపెన్ కిచెన్, మీరు బయట ఎవరైనా చూసుకోవచ్చు. సో చాలా వెల్ మెయింటెనెన్స్గా నీట్గా ఉంది. సో మంచి గ్లౌస్ వేసుకొని మరి వేఫిల్ అంటే చచ్చిపెట్టోళ్ళు ఇది చూస్తే నాకు తెలిసి ట్రైనింగ్స్ వస్తూనే ఉంటాయి ఆల్రెడీ. సో మనకి ఇక్కడ బిస్కాఫ్ కాబట్టి బిస్కాఫ్ది ఈ పౌడర్ ఉంటుంది కదా బిస్కెట్ది, సో అవైతే పైన టాప్ చేసి అయితే ఇస్తారు. పైన మనకి ఇంకోసారి అయితే మన చాక్లెట్ తోటి మొత్తం టాపింగ్ చేసి అయితే ఇచ్చేస్తాడు అనమాట. సో మన రెడ్ వెల్వెట్ అయితే వెయిటింగ్ చేస్తుంది. సో ఈ రెండు అయితే తీసుకెళ్ళి లేట్ చేయకుండా, నాకు కూడా మస్తు టెంప్టింగ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వెళ్ళి కుమ్మేద్దాం. సో గాయస్, మన రెడ్ వెల్వెట్ అయితే నాకు, లోటస్ బిస్కాఫ్ అయితే మా అన్నకి. చూడండి అసలు లోటస్ బిస్కాఫ్ కి మొత్తం పైన బిస్కెట్ ఒక బిస్కాఫ్ పౌడర్ అయితే జల్లి టాపింగ్ చేసి ఇచ్చిండు, పైన ప్లేస్ ఒక బిస్కాఫ్ అయితే పెట్టించిండు. సో రెడ్ వెల్వెట్ అయితే చూస్తానికి మామూలుగా లేదా, మస్తు టెంప్టింగ్ ఉంది, మామూలుగా కాదు. స్నాప్లు తీసుకునే వాళ్ళకైతే పండగే. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే చాలా మంది లేడీస్ ఫేవరెట్ అది. టేస్ట్ అయితే చూద్దాం, నువ్వు కూడా చూసి టేస్ట్ కూడా టెంప్టింగ్ ఉంది, మస్తు టెంప్టింగ్. పక్కా పెట్టేసి ఓన్లీ ఇది. ఆహా, అసలు మాటలు లేవు. ఒక బయట ఘోరంగానే క్రీమ్ లాస్ట్ అయిపోయింది. క్రీమ్ కదా,
ఇక్కడ బ్లాస్ట్ అయిపోయింది. హైలైట్ ఏందో తెలుసా guys, దీని మీద మనకి జనరల్ దాని మీద చాక్లెట్ టాపింగ్ ఇచ్చిండు, దీని మీద వైట్ కలర్ టాపింగ్ ఇచ్చిండు. ఈ క్రీమ్ అయితే అల్టిమేట్ ఉంది అసలు. మీరు కొంచెం అనీజీగా చూడొచ్చు, అన్హైజింగ్గానే ఉంటుంది. తినడమే ఇష్టం, తినడం మన హైజింగ్ బ్రో, మేకింగ్ సూపర్. సో మీరు మమ్మల్ని కింద అయితే కామెంట్ చేయకండి ఎట్లా తింటారు అని. మనం ఇట్లనే తింటాం రఫ్ అండ్ టఫ్. ఒకటి మాత్రం చెప్తున్నా, ఇది ఇందాక ఐస్ క్రీమ్ కాదు కానీ ఇది కూడా వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటివో కానీ నెంబర్ 1 చాలా బాగుంది. అసలు కనిపెట్టలేదు అంటే ఏ ఇంగ్రీడియంట్ వారేన్ అనేది మాత్రం అస్సలు మీరు కనిపెట్టలేదు, పక్క గ్యారెంటీ అది. ఈ అంబియన్స్ కొంచెం డీసెంట్ తినాల్సి వస్తుంది కానీ చూడండి లోపల, ఇదే నేను చెప్పేది, మౌత్ బ్లాస్ట్ అవుతుంది నాకు. సో రెడ్ వెల్వెట్ కూడా లోపల చూసుకుంటే చూడండి అసలు మామూలు లేదు. మన రెడ్ వెల్వెట్ ఉంది కదా, రెడ్ వెల్వెట్ లోపల కూడా లోడింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. క్రీమ్, చాక్లెట్ క్రీమ్ అంటే పడి చచ్చిపోయేటోళ్ళకి ఇక ఇది హెవెన్ అని చెప్పుకోవచ్చు. సో నోట్లో తినగానే బ్లాస్ట్ అయ్యి ఒక ఫ్లేవర్ వచ్చింది. ఆహా, ఆ ఫ్లేవర్ కోసం మళ్ళా రావాలి అనిపిస్తుంది అసలు నాకైతే. ఎందుకంటే అసలు నోట్లో ఇట్లా పెట్టుకొని ఒక బయట ఇట్లా ప్రెస్ చేయగానే లోపల ఏంటిదన్నా ఒక బ్లాస్ట్ రాలే. లాస్ట్ అసలు మౌత్ అంతా ఒక ఫ్లేవర్ఫుల్ ఒకేసారి గట్టి కొట్టేసింది, అదిరిపోయింది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ రికమెండ్. ఏది నాకైతే వెల్వెట్ నచ్చింది, నీకేది నచ్చింది అన్న? నేను రెడ్ వెల్వెట్ తినలే కాబట్టి నాకైతే బిస్కఫ్ నచ్చింది. మర్చిపోయాను, నేను కూడా బిస్కఫ్ తినలే. సో నాకైతే నచ్చింది, ఇంక అంతే. ఇక మైండ్లో అది పడిపోయింది ఆ బ్లాస్ట్కి, అసలు మైండ్ పిచ్చెక్కిపోయింది. సో గాయస్ మా చెల్లెనైతే అడుగుదాం. మా చెల్లె అయితే 2 టేస్ట్ చేసింది. కీర్తి నీకేది నచ్చిందే? రెడ్ వెల్వెటా? చూసుకోండి గాయస్, రెడ్ వెల్వెట్ నచ్చిందంట. సో నాకు వచ్చిందే బెస్ట్. సో మా అన్నకి వచ్చింది సెకండ్ అంట. మా అన్నకి అది తినలేకపోయాడు. మొత్తం చూడండి ఒక పక్క మొత్తం లేపుతూనే ఉండు, కకృతి అంటారు దాన్నే, ఏం చేస్తాం ఇంకా. సో గాయస్ మన మిల్క్ షేక్ కూడా వచ్చింది. సో చాక్లెట్ ట్రఫుల్ చూడ్డానికి అయితే వీళ్ళ ప్యాకింగ్ కానీ వీళ్ళన్నీ కానీ చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ స్ట్రా దగ్గర నుంచి లోపల కానీ మంచి క్వాలిటీ ఉంది, మీకు తెలుస్తుంది. మంచి క్రీమీగా ఉంది. వేరే దగ్గర ఎట్లా అంటే కొంచెం నీళ్ళలాగా అట్లా ఉంటుంది, వీళ్ళు ఏంటంటే చాలా క్రీమీగా ఉంది. ఫస్ట్ థిక్ కంటే ఎక్కువ క్రీమీ ఉంది. సో మీరు ఫస్ట్ నోట్లో తీసుకునే ఫస్ట్ సిప్లోనే మీకు అర్థమైపోతుంది, చాలా అంటే చాలా బాగుంది చాక్లెట్ ట్రఫుల్. సో చాలా మందికి వేరే ఓరియోస్ అని చాలా మందికి అవి ఇష్టం ఉంటాయి. సో నేను ఇంతవరకు చాక్లెట్ ట్రఫుల్ అయితే ఎప్పుడు తినలే అనమాట. సో అందుకే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేసిన. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 200 రూపీస్ ఉంది. సో వీళ్ళ ప్రైస్కి వీళ్ళు ఐస్ క్రీమ్ అయితే వీళ్ళ ఓన్ మేకింగ్ అంట, అది చాలా మందికి తెలియదు. వీళ్ళ ఐస్ క్రీమ్ వీళ్ళ ఓన్ మేకింగ్. సో చాలా క్వాలిటీ, చాలా నీట్గా ప్యాకింగ్ అన్నీ అద్దరిపోయినాయి. సో ప్రైస్కి అయితే 200% మీరు వర్త్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేసి మీరు ఒకసారి తీసుకెళ్తే ప్యాకేజింగ్ కూడా అద్దరిపోయింది వీళ్ళది. మీకు చూపిస్తా ప్యాకేజింగ్ కూడా, అంటే బయట నుంచే చూడొచ్చు మనం, స్పెషల్గా బయట నుంచి మీకు చూస్తే మొత్తం కిచెన్ లోపల అన్ని కనిపించేస్తాయి ఉత్తమ ఐటమ్స్ అన్ని. సో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మా అన్నకి ఒక స్కూప్ అయితే ఇప్పించేసిన బడ్జెట్లో 69 రూపీసే. చాకో చిప్ ఐస్ క్రీమ్ అంట, చాకో చిప్ ఐస్ క్రీమ్ అంటే బిస్కెట్స్ ఉన్నాయి క్రంచెస్. బాగుంది, అంటే ఐస్ క్రీమ్ వెనెల లెక్క లేదు, ఒక ఓరియో క్రంచ్ ఆ టైప్లో ఉంది. ఇది చిప్స్ కాదు, లోపల ఇట్లా బిస్కెట్స్ ఉంటాయి అనమాట, ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లా ఉంటుంది. కిడ్స్కి మాత్రం మస్ట్ అంటే మస్ట్ ట్రై. ఇది బడ్జెట్లో 69 రూపీస్కి ఇంత కప్పుల ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 69 రూపీస్ ఓన్లీ. ఇందాక చెప్పా కదా వీళ్ళ ప్యాకింగ్ చూడండి ఎట్లుందో. సో వీళ్ళ ప్యాకింగ్ కూడా అంతా నీట్గా చాలా బాగుందన్నమాట. ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇవి కానీ వీళ్ళ ప్యాకింగ్స్, వీళ్ళ నీట్నెస్ కానీ, వాళ్ళు ఇచ్చే కప్పుల ఐస్ క్రీమ్ కప్ క్వాలిటీ కానీ అన్నీ చాలా క్వాలిటీ ఉన్నాయి. సో మీరు రేట్ని చూసి మీరు అసలు అంత టెన్షన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే చాలా క్వాలిటీ ఉంది వీళ్ళది. మీరు ఒకసారి వచ్చి ఇక్కడ తిని టేస్ట్ చేసి అర్థమవుతుంది. ఏమంటారు, టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ లేదు, క్వాలిటీ వీళ్ళు నెంబర్ 1 క్వాలిటీ. బల్లా కొద్ది చెప్తున్నా, మీరు ఎంతైనా అనుకోండి, వీళ్ళ ప్యాకింగ్ కానీ నెంబర్ 1 ఉంది. అంటే ఈ వంతున ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే, హాఫ్ అన్ అవర్ అయినా సరే ఐస్ క్రీమ్ కరగకుండా వీళ్ళు సంథింగ్ నైట్రోజన్ ఇది ఉంటుంది కదా సార్, ఐస్ ఉంది వేస్తారు, అది వేస్తారు అనమాట, అది వేసిస్తారు అనమాట. దానివల్ల ఏంటంటే కూలింగ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. సేమ్ ప్యాకింగ్ అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 ఇక్కడ తినడం కూడా కిడ్స్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. వీళ్ళ అంబియన్స్ కూడా మెయిన్ గా అంబియన్స్ బాగుంది, చాలా బాగుంది అంబియన్స్. అంటే ఇక ప్రైజెస్ అంటే ఇక తప్పదండి. ఈ
క్వాలిటీ వీళ్ళ ఓన్ మేకింగ్ ఐస్ క్రీమ్, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బయట ఐస్ క్రీమ్ తీసుకొచ్చి కాదు. సో వీళ్ళ మెయిన్ మేకింగ్ అనమాట. సో అందుకే చాలా మీకు టేస్ట్ కూడా అసలు సంబంధం కూడా చాలా డిఫరెన్స్ ఉందన్న. మంచిగా ఇక్కడ ఉన్న వాళ్ళు వీకెండ్స్ లో కిడ్స్ తీసుకొని వేరే ప్లేస్ పోవాలనుకుంటే మాత్రం అసలు మీకు చుట్టుపక్కల ఏ ప్లేస్ ఉంది ఫస్ట్? నీకు బిఎన్ టీగర్ కాలేజ్ వాళ్ళకైతే వేరే ప్లేసే లేదు కదా అన్న. వీకెండ్స్ లో అట్లా మంచి చిల్ అవుదాం అనుకుంటే కిడ్స్ తోటి ఈ ప్లేస్ అయితే మస్ట్ సజెషన్. మన బిల్ కూడా వచ్చేసింది చూసుకోవచ్చు. మనం రెడ్ వెల్వెట్ వేఫిల్ వచ్చేసరికి మనకి పడ్డది బాగానే కాస్ట్. ఎంత పడ్డది అంటే రెడ్ వెల్వెట్ వచ్చేసరికి 89 రూపీస్, చాలా తక్కువ. ఎందుకంటే మనం తీసుకున్న స్మాల్ ప్రైస్ అయితే వర్త్ 100%. రెడ్ వెల్వెట్ అయితే 100% వర్త్ 90 రూపీస్కి. ప్లస్ మనం బిస్కాట్ లోటస్ బిస్కాట్ తీసుకున్నాం, అది వచ్చేసరికి 120 రూపీసే పడ్డది. చెప్తున్నా కదా, వేఫిల్స్ అయితే బెస్ట్ ఫర్ వాల్యూ, బెస్ట్ ఫర్ టేస్ట్. మీరైతే పక్కా వచ్చి ట్రై చేయండి వేఫిల్స్ అయితే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకున్నాం, అది వచ్చేసరికి 130 రూపీస్ పడ్డది. అలాగే మనం ఒక స్కూప్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఇది వచ్చేసరికి 69 రూపీసే. సో అన్నీ చాలా తక్కువలో అయితే అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చెప్తున్నా కదా, వేఫిల్ అయితే కళ్ళు మూసుకొని అయితే వచ్చేసేయండి. స్టోన్ ఐస్ క్రీమ్ వచ్చేసరికి అయితే మనకి చూపించినట్టే స్టోన్ ఐస్ క్రీమ్ 189 రూపీస్ పడ్డది, కానీ అది చాలా ప్రీమియం ఉంది. అసలు మీరు ఒకసారి తింటే దాంట్లో కలకండ్ చేసినట్టు నార్మల్ క్రీమ్గా, అసలు మీరు చెప్పలేని ఆ టేస్ట్. స్టోన్ మాత్రం వేఫిల్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, బెస్ట్ ప్రైస్ ఫర్ మనీ. 100% మీరు ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గాయస్. చాలా బాగుంది ప్యాకింగ్ అని అంబియన్స్. సో మీకోసం ఇంత కష్టపడి మేము వచ్చి ఇట్లయితే వీడియోలు తీస్తున్నాం కదా, జర మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన వీడియోని నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జర హైప్ ఇవ్వండి, మీకు లైక్ ప్రెస్ చేయగానే హైప్ వస్తుంది. సో అక్కడ పాయింట్స్ ఏంటంటే మన వీడియో కొంత చాలా మందికి అయితే యూట్యూబ్ ఆల్గరిథం అనేది షేర్ చేస్తుంది అనమాట. సో మీరైతే హైప్ ఇవ్వండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వచ్చేస్తా, మరిన్ని తిండి ముచ్చట్లతోటి. బాయ్.